హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు యమ్మీ యమ్మీ చాకో బార్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ముందుగా అయితే నేను ఇలా లోపల ఉండే చాక్లెట్ బార్స్ ఇలా చేసేసాను. మిల్క్ బార్ ఇలా చేసేసాను. తర్వాత మనం దీన్ని చక్కగా మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసేసుకుంటే మన యమ్మీ యమ్మీ చాకో బార్స్ రెడీ అయిపోతాయండి. ఇవి చేయడం అయితే చాలా చాలా ఈజీ. సో మీ పిల్లలకైతే మీరు బయట చాకో బార్స్ కొనకుండా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పైగా హెల్తీగా కూడా మనం ఇంట్లో చేసిస్తే మంచి క్వాలిటీగా మంచిగా పాలు అన్నీ యూస్ చేసి చేస్తాం కాబట్టి చాలా హెల్తీ కూడా. బయట మనం కొనే చాకో బార్స్ వాళ్ళు లో క్వాలిటీ చాక్లెట్, లో క్వాలిటీ మిల్క్, లో క్వాలిటీ క్రీమ్తో చేస్తారండి. మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక బౌల్లో ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. ఒక కప్పు పాలు వేసుకున్నాను అనమాట నేను. సో హాఫ్ కప్ మిల్క్ పౌడరు, ఒక కప్పు పాలు వేసుకుని దీంట్లో హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకుని మనం ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా దీన్ని లంప్స్ లేకుండా నీట్గా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, పాలు, మిల్క్ పౌడరు, తర్వాత షుగరు వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ కూడా వేసేస్తామన్నమాట. సో మనకి చేయాల్సిన మిల్క్ ఐస్ క్రీము బేస్ అయితే ఇదేనండి. సో మనం ఇదేం చేస్తామంటే ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మనం దీన్ని నిదానంగా కలుపుతూ ఉండాలండి. దీన్ని కలపడం ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది, తర్వాత అడుగంటేస్తుంది, మనకి ఐస్ క్రీమ్ సరిగ్గా రాదనమాట. సో మనం ఇలా స్టవ్ మీద పెట్టి కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే 5 నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ ఇలాగ థిక్గా అయిపోతుంది, చాలా చిక్కగా అయిపోతుంది. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, పైగా మనం వేసిన పాలు కూడా ఎవాపరేట్ అయిపోయి ఇలా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత దీన్ని బాగా చల్లారబెట్టుకుని మనం ఇలాంటి మౌల్డ్స్లో ఈ మిక్చర్ అయితే వేసేయాలి. మీ దగ్గర ఒకవేళ మౌల్డ్స్ లేకపోతే మామూలుగా మన పేపర్ కాఫీ కప్స్ ఉంటాయి కదా, దాంట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే స్టీల్ గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చు. ఇది నీట్గా రిలీజ్ అయ్యి వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత మనం ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ దీని మధ్యలో ఇలా పెట్టేసి 8 అవర్స్ అయితే దీన్ని మనం ఫ్రీజ్ చేయాలన్నమాట. 8 అవర్స్కి మన ఐస్ క్రీము బాగా సెట్ అయిపోయి ఈ మౌల్డ్స్లోంచి నీట్గా రిలీజ్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇది మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ చేయడానికి మనం డైరెక్ట్గా చాక్లెట్ మెల్ట్ చేయలేమండి. అందుకని మనం ఇలా ఒక నీళ్లు వేడి చేసుకుని ఒక ప్యాన్లో, తర్వాత దానిపైన ఇలా ఒక బౌల్ పెట్టుకుని మనం చాక్లెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కలుపుతూనే ఉండాలండి. స్లోగా ఏమవుతుందంటే చాక్లెట్ మొత్తం బాగా మెల్ట్ అవుతుంది. మీ దగ్గర మైక్రోవేవ్ కనుక ఉంటే మైక్రోవేవ్లో అయితే 2 సెకండ్లు పెట్టి తీసి దీన్ని మీరు మెల్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర మైక్రోవేవ్ లేకపోతే ఇలా డబల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ మెల్ట్ చేసుకోండి. కొంచెం సేపు అయ్యాక ఇలా నీట్గా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్. చూసారా, ఉండలు లేకుండా చక్కగా మెల్ట్ అయిపోతుంది. సో మనకి చాక్లెట్ కూడా డిప్ చేయడానికి రెడీ అయిపోయింది. మనకి చాక్లెట్ బార్స్ బయట దొరుకుతాయండి, అవైనా తీసుకోవచ్చు, లేకపోతే డైరీ మిల్క్ అలాంటివి దొరుకుతాయి కదా, అవైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పెట్టిన ఐస్ క్రీమ్స్ కూడా బాగా సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని దాంట్లో ఇలా దీన్ని ముంచి దీన్ని రిలీజ్ చేస్తే చక్కగా మన ఐస్ క్రీమ్స్ రిలీజ్ అయ్యి వచ్చేస్తాయి. యాక్చువల్గా ఈ ఐస్ క్రీమ్స్ ఇలాగే తినచ్చండి, చాలా బాగుంటాయి. మిల్క్ ఐస్ క్రీమ్స్ మనం చిన్నప్పుడు తింటాం కదా, పాల ఐస్ అలాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగైనా తినేయచ్చు. కానీ పిల్లలకి చాక్లెట్ బార్ అంటే ఇష్టం ఉంటుంది కదండి, చాకో బార్ అంటే ఇష్టం ఉంటుంది కదా, సో అది కూడా నేను ఇవాళ మీకు చూపిస్తాను. సో ఇలా మనం దీన్ని చాక్లెట్లో డిప్ చేయాలి. డిప్ చేసేసి మనం అలా కొంతసేపు పట్టుకుంటే ఆల్రెడీ మన ఐస్ క్రీమ్ చాలా కోల్డ్గా ఉంది కదండి, మన పైన చాక్లెట్ లేయర్ కూడా సెట్ అయిపోతుంది అనమాట. అలాగా మనం ఒక్కొక్కటి దీంట్లో ముంచి చాక్లెట్లో ముంచి అన్ని చాకో బార్స్ రెడీ చేసేసుకోవడమేనండి.
సో ఇలా చాక్లెట్ నీట్గా కోట్ అయిపోతుంది. తర్వాత మనం చక్కగా వీటిని ఎంజాయ్ చేయడమే. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి. మీ విజీ.